ఇందులో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ రోజున చూపించినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు గీసిన బొమ్మ ప్రకారం, వీళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోలవరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పట్టిసీమ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ని వెడల్పు చేయడం, దానికి సమాంతరంగా ఇంకొక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తామని అంటున్నారు. పాపారావు చెప్పినట్టు ఇది పర్మనెంట్ గా విజయవాడని వరద ముప్పుకి గురి చేస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలనంటే మనం కాలువ అలైన్మెంట్ ని మార్చాలి. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్ తడవడం కోసం, ఏనాడు నీళ్లు రాని నాగార్జున సాగర్ ఎడం కాలువ ఏరియా తడవడం కోసం అప్లాంట్ మీదుగా కాలువ తీసుకొచ్చి వైకుంఠాపురం బ్యారేజ్ పైన కృష్ణానదిని ఆక్విడక్ట్ ద్వారా దాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానదిలో పడడానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముప్పు, రెండవది ఒకసారి కృష్ణానదిలో గోదావరి జలాలు కలిపిన తర్వాత కృష్ణానది జలాల మీద పై రాష్ట్రాలకు హక్కులు వస్తాయి. మీకు ఉదాహరణకి చెప్తాను. ఈ రోజు మనం పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి వాడుకుంటున్నాం అని చెప్పి ఆ 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు పై రాష్ట్రాలకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పంచిపెట్టేశారు. రేపు పొద్దున మనం గోదావరి జలాలను తీసుకొచ్చి మళ్ళా కృష్ణలో కలిపితే ఆ మేరకు మళ్ళా పై రాష్ట్రాలు వాటి మీద హక్కులు కోరతాయి. కృష్ణానది మీద హక్కులు మనం కోల్పోతాం. కాబట్టి ఆక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటిస్తే ఆ హక్కును కోల్పోయే ప్రసక్తి రాదు.